అసలు ప్రతి మానవుడు మనం కోరుకోవాల్సింది ఏమిటంటే 2 కోరికలు కోరుకోవాలి మిత్రులారా. ఒకటి, బతికున్నప్పుడు సద్బుద్ధిని, వెళ్ళిపోయినప్పుడు సద్గతిని. ఇది కోరుకోవాల్సిన విషయం, మే హి సోల్ కాదు. అర్థమవుతుందా? అట్లాగే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత. ఎంత గొప్ప శ్లోకమో అది. చూడండి, భారతదేశంలో ఈ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడుతున్నంత గుర్తుపెట్టుకోండి. ఎందుకని మనం చదవగానే అర్థం కాదు అంటే, శ్రీకృష్ణ పరమాత్మ అంటే దైవము, సాక్షాత్తు పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఆ పరమాత్ముడు భక్తోసిమే సఖా చేతి అన్నాడు, అర్జునుడిని ఫ్రెండ్ అన్నాడు. బావా బావా అనుకుంటూ తిరుగుతున్నారు. ఇక్కడ స్నేహితుడు అంటున్నాడు. ఇతనేమో శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం అని కాళ్ళు పట్టుకుంటే శిష్యుడిగా భావించి అర్జునుడు ఒక్కసారి జగద్గురువు రూపం దాల్చాడు. అక్కడి నుంచి పాఠం మొదలెట్టాడు, జీవిత పాఠం మొదలెట్టాడు. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుస్తున్నాడు, చెప్తున్నాడు. ఈ విషయంలో ఎలా ఆలోచించాలో చెప్తున్నాడు.